హలో ఎవ్రీబడి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియో మీకోసం. ఇది ఒక కాకి కథ. కాకి కథను తీసిపడేద్దే. ప్రతి కాకికి ఒక స్టోరీ ఉంటుంది. ఈ పాప మా స్కూల్లో మోక్షిత. ఒకరోజు పేపర్లో స్వీట్స్ పేపర్ ప్యాకెట్లో తింటూ ఉంది. దూరం నుంచి ఒక కాకి కూడా ఆకలిస్తున్న కాకి పాపను చూస్తూ ఉంది. ఆ పాప ఎప్పుడప్పుడు ఆ పేపర్ పడేస్తుందా అని పడేసింది. అది ఆ పేపర్ని తీసుకుని వెళ్ళింది. ఆ పేపర్లోది కాకి తీసుకెళ్ళింది అనగానే మనకు డౌట్ వచ్చి రావచ్చు, ఆ పాపని పొడిచి తీసుకెళ్ళిందని. లేదంటే ఇది మంచి కాకి, అది అలా తీసుకెళ్ళేది. పాప పడవేసిన తర్వాత తీసుకెళ్ళింది. దాన్ని తింటూ ఉండగా ఆ పేపర్లో ఇడ్లీ వడ బొమ్మ కూడా కనపడింది. అది పేపర్ను కూడా తినే ప్రయత్నం చేయగా రాయి తగిలి దాని ముక్కుకి బ్లడ్ వచ్చింది. తర్వాత వెళ్ళింది. పాపం అక్కడక్కడ ఆహారం వెతుక్కోగా చాలా కష్టం వేసిందనమాట. ఇదే విషయాన్ని తన స్నేహితురాలైన మరో కాకితో ఆహారం సంపాదించుకునే టైంలో చెప్పింది. ఈరోజు ఒక స్కూల్ దగ్గర నేను పేపర్ ఇడ్లీ వడ ఉన్న ఫోటో చూసి వడ అనుకుని గట్టిగా రోడ్డు మీద పెట్టుకొని తినబోతే, అయ్యో అది పేపర్లో ఉన్న ఫోటో, నాకు తెలియకుండా పొరపాటు చేశాను, నా ముక్కుకి కొంచెం దెబ్బ తగిలిందని చెప్పింది. ఆ ఫ్రెండ్ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరొక చోట అది వేరే ఫ్రెండ్తో మాట్లాడితే ఈ విషయం చెప్పింది. ఇక్కడే అసలు స్టోరీ బిగిన్ అయింది. ఫ్రెండ్తో చెప్తూ ఈ కాకి ఒక గారి కోసం వేరే కాకిని పొడిచిందంట అని చెప్పింది. గారి కోసం కాకిని పొడిచిందా అని ఇది బాధపడింది. వెళ్ళిపోయి మరో చోట మరో కాకుల గుంపుతో చేరి ఇదే స్టోరీని ఆ కాకి కన్ను కూడా పొడిచిందంట అని చెప్పింది. వాళ్ళని ఒక గారి కోసం కాకి కన్ను కూడా పొడిచిందా అయ్యో అని బాధపడ్డాయి. కొంచెం పెట్టొచ్చు కదా, కళ్ళు పొడవాల్సిన అవసరం ఏముందని మరో కాకి అనింది. చేద్దాం కలికాలం అంది మరో కాకి. ముచ్చట్లు సాగి నేను కూడా చూశాను అది అలా చేసిందంటని వేరొక కాకి చెప్పడం. అదే కాకులన్నీ కలిసి దీన్ని ఒక పెద్ద మర్డరర్గా చూడటం ప్రారంభించి, నాకు తెలుసు ఆ కాకి అలాంటిది, నాకు బాగా గుర్తుంది. కాకంటే ఒకసారి మేము ఇలానే దిష్టిబొమ్మ దగ్గరికి వెళ్తే అది కళ్ళు పొడుస్తూ చూశాను నేను దిష్టిబొమ్మని అంది. అన్నీ ఇలా చెప్పుకుంటూ ఆ కాకిని బాగా బ్యాట్ కాకి అందరూ తన దోషిలో చూస్తుంటే అర్థం కాక ఎంతో మదన పడింది. ఆ దిష్టి బొమ్మ దగ్గర కూర్చొని ఎంతో దిగులు పడింది. ఏం చెయ్యాలో లేదు. పాపం తన స్నేహితుని సలహా అడగడానికి వెళ్దాం అందరూ తను ఎందుకు అవాయిడ్ చేస్తారో అర్థం కాలేదు. చివరికి ఎంతో బాధపడింది. తన స్నేహితునితో విషయం పంచుకుంది. అవునా అలా జరిగిందా, ఇంకోలాగా చెప్పుకున్నారే స్టోరీ అని తన స్నేహితుడు చెప్పగానే అయ్యో అలా జరిగిందా అని చెప్పి ఎంతగానో బాధపడింది. తన స్నేహితుడైతే ఏంటి ఇలానే ఉంటారు ప్రపంచమంతా, ఇలాంటి వారి మాటలు వింటే నువ్వు ఇలానే ఉంటావు, నువ్వు చేసిన దాన్ని మనిషి మాట మారేటప్పుడు రకరకాలుగా మారుతాయి, ఒకదానికి అన్నీ కలిపి చెప్తారు, నిన్ను దోషిగా ముద్రిస్తారు, అలా అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఈ లోకంలో మనం బ్రతకలేం, కనుక అవన్నీ పట్టించుకోకు అనగానే అయినా కాకి ఎంతగానో బాధపడింది. అయ్యో నేను మొదట చెప్పిన నా స్నేహితుడు సరిగా చెప్పుంటే ఇవన్నీ జరిగేవి కాదు కదా అంది. అయ్యో ఆ కాకి బాగా చెప్పినా కూడా జనాలు దాన్ని అర్థం చేసుకునే విధానంలో అనేక రకాలైన లోపాలుంటాయి. స్నేహితుడా, ఈసారి నువ్వు చెప్పినా కూడా ఎవరైనా ఇలా నిన్ను నీ ప్రమేయం లేకుండా అన్నా కూడా నువ్వు ఎప్పుడూ బాధపడొద్దు. ఎందుకంటే ప్రపంచమంతా ఇలానే ఉంది. సోషల్ మీడియా, వాట్సాప్ అని లేనిపోని వాటిని కల్పించి నోట్లో పట్టుకున్న పుల్లను కూడా కత్తిలాగా చూపించి నువ్వు ఒక పెద్ద మర్డర్ అని నీకు నువ్వే అనుమానం వచ్చేలాగా కూడా చేయగలరు. ఎంతో తెలివైన కాకిని నీటిని సంపాదించుకుందని చెప్పిన వారే ఒక మర్డరర్, అది ఇలా చేసిందని చెప్పగలరు. కనుక ఎవరు ఎప్పుడు మంచి మాట్లాడతారో, ఎవరు నీ గురించి ఎప్పుడు చెడు మాట్లాడతారో సమయం మనకు అర్థం కాదు. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చొని మన యొక్క తర్వాత భవిష్యత్తును మనము ఇలా నెలపాలు చేసుకోకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైనా ఏ సమయం ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకొని మన కుటుంబాన్ని మనల్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకోవడం మనకి కావాల్సింది. అంతే తప్పించి వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళు నన్ను అవాయిడ్ చేశారు వీళ్ళు నన్ను అవాయిడ్ చేశారని బాధపడుతూ కూర్చుంటే ఈ లోకంలో బ్రతకలేము. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. అర్థమైందా అని తన స్నేహితునికి చక్కగా వివరించి చెప్పిందనమాట. ఇలాంటి మంచి స్నేహితులు ఉండడం కూడా గొప్ప విషయం కదా ఫ్రెండ్స్. అవి రెండు చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోయి విషయాలన్నీ మాట్లాడుకొని తర్వాత తన స్నేహితుడు చెప్పిన మాటలన్నింటినీ తిరిగి నెమరు వేసుకుంటూ మళ్ళీ తిరిగి గుంపులో చేరే ప్రయత్నంలో భాగంగా ప్రతి కాకికి వివరించాల్సిన అవసరం లేదు, ప్రతి వారికి వివరించాల్సిన అవసరం లేదు. మనమేంటో
కాలమే నిర్ణయిస్తుంది అని ఆ కాకి తనను తాను నిర్ణయించుకుని తను సంతోషంగా బ్రతకడం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ప్రపంచమంతా మనల్ని ఏమనుకుంటుందో కాదు, ముందు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో, నీ యొక్క ఆలోచన విధానం ఏంటో ముఖ్యం. తర్వాత నీ గురించిన నిజానిజాలు ప్రపంచానికి తర్వాతే తెలుస్తాయి. నిజం ఎప్పుడు దాగదు. అబద్ధం త్వరగా ప్రచారంలోకి రావచ్చేమో కానీ నిజం నిలకడగానే తెలుస్తుంది. కనుక ఎప్పటికైనా నీ గురించి తెలుసుకుంటారని తన స్నేహితుడు చెప్పిన మాటను పట్టుకొని ఆ కాకి తన తర్వాత జీవితాన్ని ఎంతో సంతోషంగా ఉండి తెలివైన కాకి నిరూపించుకుంది. ఫ్రెండ్స్, మీరు కూడా గుర్తుంచుకుంటారు కదా, మీరు కూడా తెలివైన వారిలాగా అన్నీ పట్టించుకోకండి. ఏదైనా సరే మనము చేయకముందు మనం చేసింది కరెక్టా కాదా అని మనం ఆలోచించుకుంటే చాలు. మన మనస్సాక్షి నలుగురు ఏమంటారని కాదు, ముందు నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. బాగుందా ఫ్రెండ్స్ ఈ మోటివేషనల్ స్టోరీ? కాకనే కాదు, మనుషుల్లో కూడా ఇలాంటి వారే ఉంటారు. నలుగురు నేను దోషిలా చూసినా కూడా నీ మనస్సాక్షి తప్పు చేస్తున్నప్పుడు తప్పును తప్పుగా ఒప్పుకోవడం, కరెక్ట్ చేస్తున్నప్పుడు దాని ప్రకారం వెళ్ళడం మనం నేర్చుకుందాం. పిల్లలు, మీకు కూడా అర్థమైందా? నేర్చుకుంటారు కదూ. థ్యాంక్ యూ.